సినిమా పేరే టాక్సిక్. ఇంకేం మాట్లాడతాం. అయితే ఆడియన్స్ మాత్రం సినిమా అవ్వకుండానే బయటకు వచ్చేస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. 2022లో వచ్చిన KGF 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి తీసిన టాక్సిక్ ఫిలిం ఫైనల్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ షోస్ తో ఆల్ ఓవర్ ఇండియాలో రిలీజ్ అయింది. సో లేట్ చేయకుండా టాక్సిక్ సినిమా ఎలా ఉందో, ఇంత టికెట్ హైక్స్ తో కూడా సినిమాకి వెళ్ళొచ్చా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే హీరో రాయా వాళ్ళ సిస్టర్ నయనతార చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న దెబ్బలు, వాటి వల్ల ఎలా వాళ్ళ మైండ్ సెట్ సిటీ నేలని తయారైంది, ఎలా ఎదిగారు, రైజ్ రూల్ ఫాల్, ఇవన్నీ కూడా మూవీలో చూస్తారు. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. అయితే సబ్ ప్లాట్స్ ఉన్నాయా అంటే అసలు మెయిన్ ప్లాటే వేరొకటి ఉంది. బట్ అది తెలియాలంటే సినిమా కంప్లీట్ గా చూడాల్సిందే. ఇక మూవీ ఎలా ఉంది అంటే నాకైతే చిత్ర విచిత్రంగా అనిపించింది. కొన్ని సినిమాలు స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మూవీ ఫ్లేవర్ ఏంటో తెలిసిపోతాయి. కొన్ని సినిమాలు ఇంటర్వెల్ కి ప్లాట్ రివీల్ అవుతాయి. ఇంకొన్ని సినిమాలు ఉంటాయి, అవైతే క్లైమాక్స్ వచ్చే వరకు కూడా అర్థం కావు. రీసెంట్ గా రావ్ బహదూర్ సినిమాలో కూడా చూసాం. అయితే దానికి దీనికి కాస్త తేడా ఉన్నప్పటికీ ప్యాటర్న్ అయితే ఒకటే అని చెప్పొచ్చు. బట్ ఫస్ట్ హాఫే 1:40 వరకు ఉండడంతో అక్కడే కాస్త తేడా కొట్టింది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీద కియారా సీన్స్ తప్పితే ఏది కూడా పెద్దగా ఇంప్రెస్ చేయవు. నిజంగా నేను ఈ మాట చెప్తా అని కల్లో కూడా అనుకోలేదు. కియారా అద్వానీ చూడ్డానికి బాగున్న యాక్టింగ్ పరంగా సినిమాలు నాకైతే పెద్దగా నచ్చేవి కావు, ముఖ్యంగా తెలుగులో డబ్బైన ఫిల్మ్స్. అయితే ఈ సినిమాలో చాలా మంచిగా పర్ఫార్మ్ చేశారు. సినిమాలో అసలు ప్లాట్ ఇంటర్వెల్ కూడా రివీల్ కాదు. ఫస్ట్ హాఫ్ చూసేప్పుడు ఒక KGF 2 ఒక గోట్ ఫిలిం, ఒక యానిమల్, ఇలా రకరకాల సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ మన తెలుగు సినిమా కూడా ఒకటి గుర్తొస్తుంది. అయితే ఎప్పుడైతే మెయిన్ ప్లాట్ సినిమా క్లైమాక్స్ లో రివీల్ అవుతుందో సినిమా చూసే విధానం కూడా కాస్త మారుతుంది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటుందో క్లియర్ గానే అర్థమవుతుంది. బట్ అది వచ్చేటప్పటికే జనాలు అయితే లేచి వెళ్ళిపోతున్నారు. సినిమా ఒక 2:40 పాటు ఏదేదో జరుగుతూ ఉంటుంది. లాస్ట్ 30 మినిట్స్ అయితే ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్లారు, ముఖ్యంగా క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ నచ్చితే బాగా నచ్చుతుంది, లేకపోతే అసలు నచ్చనే నచ్చదు. అయితే ఇంకో కేటగిరీ కూడా ఉంది, అదేంటంటే సినిమా క్లైమాక్స్ అసలు చూడకుండా వెళ్ళిపోవడం. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలానే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎరా కొట్టేశారు, ముఖ్యంగా యష్ అండ్ కియారా అద్వానీ. సినిమా క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పెట్టిన ప్రతి రూపాయి కూడా స్క్రీన్ పై కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంటుంది, కలర్ మిక్సింగ్ బాగుంటుంది, ఓవరాల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చింపేస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా రిచ్ గా కనిపిస్తుంది. అండ్ తబాహీ సాంగ్ కూడా ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రిమైనింగ్ అంతా కూడా మైనస్ కేటగిరీలో వేసేయాల్సిందే. అసలు ఎడిటర్ ఎవరో కానీ KGF 2ని ఫాలో అయిన విధానం అసలు బాలేదు. స్క్రీన్ ప్లే రైటింగ్ లో బొక్కలుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా క్లమ్జీగా ఉంటుంది. లౌడ్ ఉంటేనే ఎలివేట్ చేసినట్టు ఫీల్ అయ్యి ఇంకా దాన్నే ఫాలో అవుతున్నారు. తబాహీ సాంగ్ తప్పితే మిగిలిన సాంగ్స్ ఏవి బాగోవు. అండ్ సినిమాని తీసుకెళ్లిన విధానం అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్ లో వేసేయాల్సిందే. సో ఓవరాల్ గా టాక్సిక్ అనే సినిమాకి వెళ్తే ఖచ్చితంగా టాక్సిక్ ని ఫీల్ అవుతారు, ఎందుకంటే సినిమా పేరే టాక్సిక్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యష్ అయితే చితక్కొట్టాడు. నేనైతే తనది చూసింది కేవలం KGF Part 1, Part 2 మాత్రమే. సో నాకైతే కొన్ని కొత్త ఎక్స్ప్రెషన్స్ కూడా సినిమాలో కనిపించాయి. అండ్ సర్ప్రైజింగ్లీ కియారా అద్వానీ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్. నయనతార గారిని కొత్తగా ప్రెజెంట్ చేయాలని చూశారు, నాకైతే పెద్దగా ఎక్కలేదు. సేమ్ రుక్మిణి వసంత్ విషయంలో కూడా అంతే. మిగిలిన వాళ్ళు ఎందుకున్నారు ఎందుకు పోయారో వాళ్ళకే తెలీదు. యష్ కి కొడుకులుగా యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్టులు అయితే మంచిగానే పర్ఫార్మ్ చేశారు. సో ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే మరీ తీసి పడేసే సినిమా కాదు, అలా అని థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా కూడా కాదు. యష్ ని థియేటర్కల్ గా మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వాచ్ చేయొచ్చు. అదర్వైజ్ OTT కోసం వెయిట్ చేయడం బెటర్. అవర్ రేటింగ్ ఈస్ 2/5. మూవీ చూసుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది టాక్సిక్ ఫిలిం. మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.